దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. చాలామంది ఈవీలు కొనేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఈవీలు కొనే వారికి కేంద్రం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇకపై భారతదేశంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీదారులకు సబ్సిడీ అవసరం లేదని తేల్చి చెప్పారు. ఈ న్యూస్ నిజంగా ఎలక్ట్రిక్ వాహన సంస్థలకు షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎంకరేజ్ చేస్తూ కేంద్రం ఈవీ కంపెనీలకు భారీ సబ్సిడీ అందిస్తోంది. ఇంతలో మంత్రి ఈ ప్రకటన చేయడం షాక్ కి గురిచేస్తోంది. దీని కారణంగా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల ధరల్ని పెంచుతాయి. ప్రస్తుతం కొనుగోలుదారులు సొంతంగా ఎలక్ట్రిక్ సిఎన్జి వాహనాలను ఎంచుకునే స్థాయికి చేరుకున్నారని నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రారంభంలో ఈవీల తయారీదారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా రాయితీలు ప్రకటించామని తెలిపారు. ఆ తర్వాతి క్రమంలో వీటికి డిమాండ్ ఊపందుకుందని అన్నారు. దీంతో ఈవీల ఉత్పత్తిపై పెట్టే ఖర్చులు తగ్గుముఖం పట్టాయి. అందువల్ల ఈవీ సంస్థలకిచ్చే రాయితీలు అనవసరమని కేంద్ర మంత్రి కామెంట్స్ చేశారు. ఇంకా మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలపై విధిస్తున్న జీఎస్టీ తక్కువ స్థాయిలో ఉందని అన్నారు. హైబ్రిడ్ వెహికల్స్తో పాటు పెట్రోల్, డీజిల్ వాహనాలపై 28% జీఎస్టీని వసూలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై 5% జీఎస్టీ విధిస్తున్నారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎలక్ట్రిక్ కంపెనీలు వెహికల్స్ పై ధరలు పెంచే అవకాశం ఉంది. దాంతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు ఇంకా పెరుగుతాయి. దాని కారణంగా సామాన్యులు ఈవీల్ని కొనలేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మళ్లీ పెట్రోల్ వాహనాలపై మొగ్గు చూపే అవకాశం ఉంది. దాంతో మళ్లీ ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ తగ్గే అవకాశం కూడా ఉంది.